రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. 15 ఏళ్లు దాటిన అన్ని స్కూల్ బస్సులను కూడా అమాంతం సీజ్ చేయాలని ఆదేశించారు. స్కూల్ బస్సులను ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఆర్సీలు చెక్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్కూల్ బస్సులపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఓ అధికారులను ఆదేశించారు. 15 సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులను సీజ్ చేయాలని ఆదేశించారు ఆయన. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఆర్సీ అన్నింటినీ చెక్ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 స్కూల్ బస్సులపై వీలైనంత త్వరగా నివేదికనివ్వాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీల్లో భాగంగా స్కూల్ టైమింగ్స్ లో విద్యార్థులు బస్సులో ఉన్నప్పుడు తనిఖీలు చేయకూడదని కీలక సూచనలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్కూల్స్, కాలేజీలలో రోడ్ల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవగాహన పార్కులను ఏర్పాటు చేయాలని, కొత్తగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఇది తప్పనిసరిగా ఉండేలా విద్యాశాఖతో మాట్లాడాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం యూనిసెఫ్ సహకారం తీసుకోవాలని చెప్పారు. అటు 15 సంవత్సరాలు దాటిన ప్రైవేట్ వాహనాలు గ్రీన్ ట్యాక్స్ స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీని విప్లవాత్మకంగా తీసుకొచ్చిందని వెల్లడించారు. ప్రతి ఎలక్ట్రిక్ వాహనాల షోరూంల వద్ద ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సిఎస్ఆర్ ఫండ్స్ తో పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేసేలా ఈవీ కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకోవాలని అన్నారు. వాహన సారథి అమలు ఆలస్యం చేయవద్దని అధికారులకు సూచించారు. మరోవైపు రవాణా శాఖకి ప్రత్యేకంగా లోగో రాబోతోందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా విజయోత్సవాల్లో దాన్ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. రవాణా శాఖ అధికారులకు ప్రత్యేక వాహనాలు రాబోతున్నాయని, దాంతోపాటు డేటా ఎంట్రీ కోసం ట్యాబ్లు కూడా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.